చాలా ఈజీగా టేస్టీగా అసలైన కొబ్బరి పలావ్ చేస్తున్నానండి. ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని పాలు తీసుకోవాలి. ఒక కాయ కొబ్బరికాయకి నలుగురికి అన్నం అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొబ్బరి పాలు తీసేసుకున్నాక ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని బాగా మరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిల్ మేకరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలి. ఇవన్నీ వేగిపోయాక ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మరిగాక మేము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ నార్మల్ రైస్ని కానీ వాడుకోవచ్చు. వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి ఉడకనిచ్చాలండి. మూత పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీకరమైన కొబ్బరి పలావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.